సాధారణంగా కోతులు మనుషుల చేతిలో ఏదైనా చూశాయంటే వెంటనే లాక్కొని పారిపోతుంటాయి. అది తినేదా కాదా అని కూడా చూడవు. ఇలాంటి ఘటనలు ఆలయాల వద్ద ఎక్కువగా జరుగుతాయి. ఎందుకంటే ఆలయ పరిసరాల్లో కోతులు ఎక్కువగా ఉంటాయి. భక్తులు దేవుడి కోసం తీసుకువెళ్లే ప్రసాదాలను మధ్యలో ఈ కోతులు స్వాహా చేస్తాయి. అయితే తాజాగా ఓ కోతి మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరించింది. ఓ ఫుడ్ స్టాల్లో కస్టమర్స్ కి ఎంతో పొందికగా భోజనం వడ్డిస్తోంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఈ వీడియో చూసిన నెటిజన్లు మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైరల్ అవుతున్న ఈ వీడియో ప్రకారం రోడ్డు పక్కన ఓ ఫుడ్ స్టాల్ ఉంది. కస్టమర్స్ తమ ఆర్డర్స్ కోసం ఎదురు చూస్తున్నారు. ఇంతలో ఓ కోతి అక్కడికి వచ్చి ఓ చేతిలో గరిటె మరో చేతిలో ప్లేటు పట్టుకుని పులిహోరను ప్లేట్లోకి వేసి అందులో కూర కూడా వేసి కస్టమర్లకు అందిస్తుంది. ఆ తర్వాత మరో ప్లేట్లో చికెన్ చపాతీ పెట్టి మరో కస్టమర్ కి అందిస్తుంది. ఇలా ఎవరు ఏది కావాలంటే అది చక్కగా వడ్డించి వారికి అందిస్తుంది. ఆహారాన్ని చూడగానే తినేసే కోతులు అందుకు విరుద్ధంగా ప్లేట్లో వడ్డించడం చూసి అంతా అవాక్కవుతున్నారు. అక్కడున్న వారంతా ఈ కోతిని ఫోటోలు వీడియోలు తీసుకుంటున్నారు. అయితే దీనిపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మాంసాన్ని ముట్టుకొని కోతి చేత ఇలా చికెన్ వడ్డిస్తున్నట్లు ఏఐ టెక్నాలజీతో క్రియేట్ చేయటమేంటని మండిపడుతున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ఇది ఏఐ సృష్టి, టెక్నాలజీ ఉంది కదా అని ఇలా చేయడం చాలా తప్పు అంటున్నారు. నెట్టింట వైరల్ అవుతున్న ఈ వీడియోను దాదాపు 50,000 మంది లైక్ చేశారు.